ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. మనుషులేనా అసలు సమాజంలో ఉంటున్నామా మనం? దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని సృష్టించాడు అని అంటారు. దేవత లాంటి అమ్మ ఈ రోజుల్లో దెయ్యంలా ప్రవర్తిస్తోంది. కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రి కడతేరుస్తున్నాడు. తోబుట్టిన వాళ్ళని తోడేళ్లుగా ప్రాణాలు తోడేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనొకరు, అప్పులు బాధలు ఎక్కువయ్యాయనొకరు, అక్రమ సంబంధం కోసం ఒకరు, ఆస్తుల కోసం ఇంకొకరు. కారణం ఏదైతేనే పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ప్రసాద్కు 2 కూతుళ్ళు. గత కొంతకాలంగా అదే కాలనీకి చెందిన సురేష్కి మాధురితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. చుట్టుపక్కల వాళ్ల మాటలతో మాధురి భర్తకు తెలిసింది. ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో మాధురిని చంపాలని నిర్ణయించుకున్నాడు సురేష్. అప్పట్నుంచి మాధురి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇంటి మెయిన్ డోర్ తాళం వేసి చుట్టూ తిరిగి ఇంటి లోపలికి వెళ్లేది. భర్త లేని సమయంలో అతి జాగ్రత్త తీసుకునేది. శనివారం రాత్రి మద్యం సేవించి మాధురి ఇంటికి చేరుకున్నాడు సురేష్. నిద్రలో ఉన్న మాధురిపై ఇనుప రాడ్తో దాడి చేసి హత్య చేశాడు. తల్లి కేకలకు పిల్లలిద్దరూ నిద్రలేచేశారు. అదే రాడ్డుతో వాళ్ల తలలు కూడా పగలగొట్టాడు. అతి కిరాతకంగా బ్లేడ్తో శరీర భాగాలు కట్ చేసి మాధురి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ను పట్టుకున్నారు. ఇది ఒక రకమైతే, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో గోవిందరాజ్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకున్న లోన్తో ఇల్లు నిర్మించాడు. నెలకి దగ్గర ఒక 27,000 ఈఎంఐ కడుతూ వచ్చాడు. కానీ కొద్ది రోజుల క్రితం కేరళ నుంచి తిరిగొచ్చిన అతనికి ఈఎంఐ పేమెంట్లలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీనివల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున భార్య, కుమారుడు పడుకునుండగా హాల్లో పడుకున్న 3 కూతుళ్లను గోవిందరాజ్ కొడవలతో గొంతు కోసి హత్య చేశాడు. భార్య గదిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నించినా తలుపు బయట నుంచి లాక్ చేయబడి ఉండడంతో ఆమె ఏమీ చేయలేకపోయింది. అనంతరం గోవిందరాజ్ ఇంట్లోనే విషం తాగి తాను కూడా చచ్చిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నామక్కల్ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తరలించారు. దట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకొక ఘటన. ఇలాంటి వార్తలు వింటుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఎంత దారుణంగా మారిపోతోంది మన సమాజం అని అనిపిస్తుంటుంది. నిజంగా చెప్తున్నా, ఇవాళ తల్లిదండ్రులే తాము కన్న పిల్లల్ని చంపేస్తున్నారు అనే వార్తలు చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నవమాసాలు మోసి కని పెంచిన పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లి, పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలని కష్టం తెలియకుండా పెంచాల్సిన తండ్రి, తమ స్వార్థం చూసుకుంటూ పిల్లలు ఏమైపోతే మాకేంటి అనే తీరు చూస్తుంటే నిజంగా అసలు వీళ్ళది మనిషి జన్మేనా అని అనాలనిపిస్తూ ఉంటుంది. మీ జీవితాల కోసం పిల్లల ప్రాణాల్ని ఎందుకు బలి తీసుకుంటున్నారు? ఒక్క మాట చెప్తా, మనకి ఒత్తిళ్ళు ఉండొచ్చు, సమస్యలుండొచ్చు, కానీ పిల్లలు మన బాధ్యత. ఒక్కసారిగా జాగ్రత్తగా గనక ఆలోచిస్తే మనం పిల్లల్ని ప్రేమించాలి కానీ మన క్షణికావేశాలకు బలిగా మారనివ్వకూడదు కదా. ఇంకొక మాట చెప్పి కంక్లూడ్ చేస్తా. ఈ లోకంలో అమాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్లే, పిల్లలే. ఎలాంటి పాపం చేయకుండా, ఎలాంటి తప్పు చేయకుండా నమ్మకంగా తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్ళు, గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోయేవాళ్ళు అంతే. అలాంటి వారిని మన నిస్సహాయతకు బలిగా మార్చడం అంటే జీవితమే అన్యాయం అవుతుంది. పిల్లలు మన బాధ్యత కాదు, వాళ్ళు మన నైతిక బాధ్యత, మన ప్రేమకు ప్రతీక, మన భవిష్యత్తు. మనకి ఎంత కష్టం వచ్చినా వాళ్లపై మనం చేయి చేసుకునే హక్కు మనకు అసలు ఎవ్వరికీ లేదంతే. ప్రపంచంలో ఎంతైనా మార్పులు రావచ్చు, కానీ ఒక్క నిజం మాత్రం మారకూడదు. పిల్లలు ఎప్పటికీ ప్రేమించబడాలి, శిక్షించబడకూడదు అని. వాళ్ళ భవిష్యత్తు మీద మన డెసిషన్స్ ఎప్పటికీ మచ్చలు వేయకూడదు. పిల్లల్ని బలి చేయడం అంటే అంతకన్నా దారుణమైన పాపం మరొకటి ఉండదు. దయచేసి సమస్యల్ని ఎదుర్కోండి, కానీ పిల్లల్ని కన్నీళ్లుగా మార్చొద్దు, పిల్లల్ని బలి తీసుకోవద్దు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు